ఓ పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే చివరి రోజు కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? ఏం ముఖం పెట్టుకుని వస్తాడు ఆయన ఏం ముఖం పెట్టుకుని వస్తాడు అసెంబ్లీకి? ఏం మాట్లాడతాడు? ఏముంది ఆయన దగ్గర మాట్లాడటానికి? రాష్ట్రం బాగానే చేస్తున్నారు, విజయం సాధిస్తుంది కూటమి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ మొత్తం విజయం సాధిస్తున్నాయి. ఏమున్నాయి ఆయన మాట్లాడటానికి? అందుకే ఆయన వస్తే ఆయన ఎన్ని ఏజ్ఞానం వాళ్ళన్నీ అసెంబ్లీలో గుర్తొస్తాయని ఆయన అట్లా అంతే అంటారా? లేదంటే రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారని చెప్పి రావట్లేదు అనుకోవచ్చు. మరి అంతేగా, ఆయన కూడా ఆయన సమాధానం చెప్పాలిగా. ఆయన ఏదించాడు కదా, అరికాలు కోటింగ్ ఇచ్చాడు, అందరికీ తెలుసు. ఆయన తీసుకుందే కసితో పగతో ఆయన అధ్యక్ష అని ఆయన అనిపించుకోవాలి. ఆయనతో ఆడెక్కడ నాలుగు తెచ్చిందని రావట్లే అసెంబ్లీకి భయపడి. పిల్లేండి అది, అందరూ పులి అంటారు, పులి కాదు పిల్లది. పులి అయితే ఎందుకు రావట్లే అసెంబ్లీకి? పులేది గాండ్రీ వచ్చి ప్రతిపక్షం ఉన్న వాదం ఉన్నప్పుడు లేదు కదా, నీకు ఇవ్వలేదు కదా, ప్రజల కోసం పోరాడు. ఎవరి కోసం పోరాడాలి నువ్వు? నీ ఆస్తుల కోసమా? మొన్నటిదాకంటే వాళ్ళ కాళ్ళు పట్టి వీళ్ళ కాళ్ళు నీ ఆస్తులు కాపాడుకున్నావు. బాబాయిని కూడా బయటికి రాకుండా చేసావు. వచ్చా అది మరి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు, అందరినీ కాపాడుతున్నావు. నీవు కాపాడుకునే పనిలో జనాల్ని కాపాడే పని ఇది లేదు నీకు. అది అంటే జనాలను కాపాడటం కాదు, జనాల కోసం పోరాటం చేస్తాను, జనవరి నుంచి ప్రజల మధ్యలోనే ఉద్యమం స్టార్ట్ చేస్తాను, నేను ప్రజలతో కలిసి నడుస్తాను నేను అంటున్నాడు కదా. పరదాలు కావాలమ్మా నీకు? పరదాలు కట్టేది ఎవరు? పరదాలు కావాలంటే నీకు బయటికి రావాలంటే నీ పరదాలు కట్టేవాళ్ళు లేరు, నీ ఎమ్మటి తిరిగిన వాళ్ళు నీకు ఇప్పుడు వాళ్ళు లేరు. నువ్వు చేసిన పనికి ఎట్లా ఎవరు వస్తారు? నీ వల్ల అందరు గుళ్ళైపోయారు. పెట్టుబడులు పెట్టి గెలవాలని పెట్టుబడులు ఖర్చు పెట్టారు. నీ మీద నమ్మకంతో అందరూ ఓడిపోయారు. నువ్వేం చేసావు అని గెలుస్తావు, నువ్వేం చేస్తావు వస్తావు. అసలు ప్రజల ముందుకు ఏం ముఖం పెట్టుకుని వస్తావు? ఏం చేసావని వస్తావు నువ్వు? రాజధాని అని చెప్పి వాళ్ళని రైతులు ముంచావు, 3 రాజధానులను ముంచావు. ఏముంది? మొత్తాన్ని సర్వనాశనం చేశావు. మరి ప్యాలెస్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, వైజాగ్ అన్నావు, ఇదన్నావు. ఏది? ఏమి లేదు. ఉత్త మాటలు ఎవరు నమ్మండి. నువ్వు రావడమే వేస్ట్ అసలు. దేనికి? ప్రజలకి ఏం మంచి చేయట్లేదు, నేను డబ్బులు పంచాను, ప్రజలకి నా మీద నమ్మకం ఉంది, కాకపోతే ఏదో మోసం జరిగింది ఈవీఎంలో అంటున్నాడు కదా. ఈవీలో అంటే నువ్వు 151 సీట్ వచ్చినప్పుడు కూడా నువ్వు మోసం చేసి గెలిచావా? నీకు చేత కాకపోతే చేత కానట్టు ఉండాలి కానీ ఈవీఎంలో అయ్యి ఏం ఉండదండి. అట్లా ఉంటే ఇంకెందుకు? మరి 151 సీట్ అట్లా గెలుచుకున్నావు నువ్వు. అసలు ఏం చేయలేదన్న పింఛన్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 3000 పింఛన్ 4000 చేశాడు. మళ్ళీ 3 నెలలది ఫ్రీగా ఇచ్చాడు. వికలాంగులకు 3000ది 6000 చేశాడు. అంతకంటే పేదవాడికి కావాల్సింది ఏంటంటే మన గ్యాస్ కూడా ఇచ్చాడు ఫ్రీగా. మళ్ళీ బ్యాంకులు వేస్తున్నాడు, మనం కడుతున్నాం, బ్యాంకులు వేస్తున్నాడు. ఇంక చేయండి ఆడ. అసలు ఏం చేయట్లేదు. మహిళలకి ఏదైతే 1500 పథకం ఉందో ఆ 1500 ఇవ్వటం లేదు. అలాగే చూస్తే కనుక 15,000 అన్నారు, 15,000 ఇవ్వటం లేదు. పిల్లలకు 15,000 ఇవ్వటం లేదు. అసలు రైతులకు 20,000 అన్నారు, అవి ఇవ్వటం లేదు. అసలు ఏం చేయట్లేదు కూటమి ప్రభుత్వం. దీని మీదే నేను ప్రజల మధ్య నుంచి ఉద్యమం చేస్తాను అంటున్నాడు కదా. మరి ఏమండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టావు. రూపాయి వెళ్ళలేదు. 1 by 1 చేసుకుంటున్నాడు. పింఛన్లు ముఖ్యం. మెయిన్ ఎవరికి ఇచ్చినా ఇవైనా మొత్తం ఇతరులకు పింఛన్ ముందు ఇస్తున్నాడు. అదొకటి ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు. 1 by 1 అన్నీ వస్తాయండి. ఒక్కొక్కటి 1 by 1 మొత్తం అన్ని. ఈ 5 ఏళ్ళు, 1 నెల లేకపోతే 1 సంవత్సరం లేట్ అయినా కానీ మొత్తం అమలు చేస్తాడు. ఇబ్బంది ఏం లేదు. మొత్తం అమలు అయితే తొందరపడితే కాదు. రాష్ట్రం అవగాహన చేశాడు. బాగా ఇబ్బందుల్లో ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు కూడా ఈ వయసులో కూడా పోరాడుతుండే. అన్నీ వస్తాయి. 1 by 1 రైతులకి 20,000 వస్తాయి. ఫ్రీ బస్ వచ్చింది. ఆడవాళ్ళకి 15,000 వస్తాయి నెల. మొత్తం అమలైతే 5 ఏళ్ళలో. కాకపోతే కొంచెం నిదానం. బడ్జెట్ లేదండి. ఆయన మటుకు ఏం చేస్తాడు? మీరేమో అప్పులు పాలు చేసి వెళ్ళాడు అంటున్నారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు. నేను చేసిన నా హయాంలో అయిన అప్పు 3 లక్షల కోట్లే, చంద్రబాబు నాయుడు మిగతాదంతా అప్పు చేశాడని చెప్పి చెబుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఏం చేశావు? లక్షల కోట్లని ఏం చేశావు? అప్పులే చేసేది మొత్తం. ఆయన లేకపోయినా ఉన్న దాంట్లో మొత్తం చదువుతున్నాడు. 1 by 1 చదువుతున్నాడు. అన్ని దేన్ని మిసిగానేడండి. హామీలన్నీ, నవరత్నాలన్నీ అమలు చేశాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని చేశాడు ఆయన నవరత్నాలు? ఏం చేశాడు? డబ్బులన్నీ నీ లక్షల కోట్లు జమ అయిపోయినాయి కానీ పేదవాళ్ళకి ఎంత అయినాయి? ఏం చేశావు నువ్వు? మరి చదువుకున్న పిల్లలకి నెల ఇస్తానన్నావు, అది లేదు. ఏమి ఇచ్చావని? ఒక పింఛన్లు ఒకటి ఇచ్చావు, అది కూడా అప్పులు చేసుకొచ్చి ఇచ్చావు. లక్షల కోట్లు దోచుకున్నావు కదా. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు ఉన్నాయి. ఈ పంచు జనాలకి
ప్రజల సొమ్ము నువ్వుకి అన్నా చెల్లెలు కొట్టుకోపోతే ఆ ప్రజల సొమ్ము ప్రజలకు పంచరాదు, పేరన్న వచ్చింది. ఏం చేసుకుంటావు నువ్వు? ఆస్తులు లక్షల కోట్లు కూడా పెట్టుకున్నావు, ఏం చేసుకుంటావు? రేపు సత్తా ఎవడేం తీసుకెళ్ళాడు, నీ పిల్లలు అమెరికాలో ఉన్నారు అంటున్నారు, ఏం చేసుకుంటావు? ప్రజలకి అన్నా చెల్లెలు తన్నుకోపోతే చెల్లెలకి అయిపోతే జనం మీద ప్రేమ ఉంటే జనం మీద పంచు లక్షల కోట్లు పేదవాళ్ళకి. ఎవరో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నాడు కదా. ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు? ఉద్దు తుఫాను ₹1 అన్నాడు, మొన్న తుఫానికి డబ్బులు అన్నాడు, అసలు రూపాయి బిల్లు ఇస్తున్నా ఊరకి ఇస్తున్నాడు, కోట్లు అంతే. చెవడం మనకే కానీ అమలు లేదు. చెప్పి చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడే, ఎవడం వల్ల కాదు. అంటే మరి ఇక్కడ చూస్తుంటే గనక ఏదైనా మాట్లాడుతుంటే గనక మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక అసలు ఎవరిని నోరు తెరిచి మాట్లాడనీయట్లేదు రాష్ట్రంలో అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. అది వాస్తవమేనా? ఏం మాట్లాడతారు మీరు? ఏముందని మాట్లాడతారు? మీరు చేసిన అరాజకాలు మాట్లాడతారా? ఎవరు అరాజకాల గురించి మాట్లాడతారా? ఎవడన్నా పేద మాస్క్ అడుగుతూనే డాక్టర్ని చంపేశారు. తెనాల్లో ఆడే చంపితే దిక్కు లేదు. ఒక ఇది చేస్తే ఒక హోమ్ మినిస్టర్ ఏమన్నది, పోయి చూస్తానికి పోతే మనసు మారి రేపు చేసాను. అసలు హోమ్ మినిస్టరేనా? అయ్యేనా మీ మాటలు? ఏమని నువ్వు చేసుకున్నదే నీ కర్మ నీ చుట్టూ తిరుగుతుంది. యాడికి పోదు, చేసుకున్న కర్మ యాడికి పోదు. రాజశేఖర రెడ్డి నక్సలైట్లను పిలిచి చర్చిలకు పిలిచి మాట్లాడుకుందాం చెప్పి మొత్తం చంపేశాడు. ఆ పాపం ఎట్టిపోయింది? ఆ పాపం పైనుంచి ముక్కలుగా కింద రాలింది. అట్లానే నువ్వు మంచి పని చేయి, పాపం చేస్తే నువ్వు కూడా అంతే కథం. నేను చేసిందంతా మంచి అంటున్నాడు కదా. మంచి చేస్తే ఎందుకు గెలవలా? దేనికి గెలవలా? దేనికి నువ్వు మంచి చేసింది? అసెంబ్లీలో కోడాలని, పేరున్నాని, రోజాని వాళ్ళందరినీ వాళ్ళు వంశీలంతా తిడుతుంటే ఎగిలి నవ్వి చెబుతున్నా కూడా ఒక పెద్దాన్ని తిడుతున్నారు. ఏంది మీరు తిట్టినా నాకు పేరు వచ్చింది, చెడ్డ పేరు. మీరు అన్నావా? మీ ఎకిల్ శాస్త్రాలే మీకు నిన్ను కొంప ముంచింది. తిట్టినట్టు నిరూపిస్తే గనక రాజీనామా చేస్తాను, అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి అంబటి రాంబాబు అంటున్నాడు కదా. మరి అదన్నా నిరూపించగలరంటారా? అంబటి రాంబాబా గంట అరగంట ఏం రాంబాబు ఆయన ఏం చేశాడని? ఏం చేస్తున్నాడు? మాట్లాడుతుంటే అంబటి రాంబాబుని ఖండించావా? కొడాలని ఖండించావా? వల్లభనేని వంశీని ఖండించావా? ఎవరిని ఖండించావు నువ్వు? తప్పు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పిల్లోడి తప్పు చేస్తే తండ్రికే చెడ్డ పేరు వచ్చి తల్లిదండ్రులు ఏం పిల్లని కన్నావారు, ఏం పిల్లని పెంచేవారు అంటారు. అట్లానే నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఖండించాల్సిన పోగొట్టి ఎగురుతున్నావు ఎకిల్ శాస్త్రాలు. ఆ ఎకిల్ శాస్త్రాలు నువ్వు చేసిన పాపాలని చుట్టూ తిరుగుతున్నాయి. యాడికి పోదు. చేసిన పాపం గోసులో పెట్టుకుని కాసిపోయినా పోదంటే, కాచి అమ్మటే వచ్చింది, యాడికి పోదంట. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక మరి గడిచిన 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలకి మరి ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకి మీరు గమనించిన తేడా ఏముందంటారు? అసలు అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో గుడికి వెళ్తే మనం ఎంత పవిత్రంగా ఉంటాం అట్లా మాట్లాడుతున్నారు ఎవరైనా. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడాలి, నోట్లోంచి తప్పు మాట వచ్చిందంటే ముందు చంద్రబాబు నాయుడు వైపు చూసి మాట్లాడాల్సిందే. పెద్ద ఆయన ఉన్నాడు ఏమంటాడు కదా, ఖండిస్తాడు. ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా మన ఎమ్మెల్యేలైనా, మన ఎంపీలైనా, మన మంత్రులైనా ఆయన ఖండిస్తాడు. తప్పు ఖండిస్తాడు. తప్పు చేస్తే ఎవడైనా పాతాళానికి తొక్కేస్తాడు. సొంత పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే. మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాడు, నీ అంత నెంబర్ 1 అని. ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, అది ఏం లేదు, ఆయన రామ్మోహన్ నాయుడు, ఆయన మాట్లాడుతుంటే ఎట్లా ఆయన మురిచిపోతాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక చిన్న వయసులో కూడా సబ్జెక్ట్ బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఇదిగా రాష్ట్రానికి కావాల్సిన నాయకుడు మనకు దొరికాడు, మంచివాడే. అట్లా ఉండాలి. కానీ ఎకిల్ నవ్వులు తిడుతుంటే ఏమయ్యా వాడెవడో ఈడెవడో అని, వాడికి పుట్టాడు ఏంది? అసెంబ్లీలో దేవాలయంలో ఒక మాట మాట్లాడి బూతు మాటలు రావచ్చు అసలు? మాధవరెడ్డి అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఏంది అసలు? ఆ పెద్దాన్ని ఎప్పుడైనా 40 ఏళ్ళ జీవితంలో ఆయన కన్నీళ్లు పెట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం కానీ ఎప్పుడైనా చూసి ఏ విషయంలో కానీ కన్నీళ్లు పెట్టలేనా? మీరు ఒక పెద్ద మనిషిని కన్నీళ్లు పెట్టించారంటే నాన్నగా అన్నాన్ని మాట్లాడని తప్పు కాదు. అది నీకు తప్పు అని అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? నా మీద అభిమానంతో మాట్లాడారు అధ్యక్ష అంటే స్పీకర్ తోటి చెబుతూ నా మీద అభిమానంతో మాట్లాడారులే, పట్టించుకోవద్దనే మాట మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. అది ఎవరి మీద అభిమానంతో? జగన్మోహన్ రెడ్డి ఆయన సంతోషం కోసం ఏమైనా చెప్తారా? హత్యలు, మానభంగాలు అన్ని చేస్తే నీకు సంతోషమా? నువ్వేం నాయకుడు? అట్ట ఆ ఫీలింగ్ ఉండడు, నువ్వు నాయకుడివేనా అసలు? నీ పాపం చుట్టూ తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడిని కన్నీళ్లు పెట్టించావు.
నువ్వు పెద్ద వయసు అనుకోవాలి లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన్ని ఏం చేయలేక ఎదుర్కోలేక ఏం మాట్లాడలేక ప్రతిపక్షంలో ఉండ కూడా ఏం చేయలేకపోయావు నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఆ మాటలు ఈ మాటలు అని చెప్పి ఆయన్ని మనసు కుంగదీసే మాటలు మాట్లాడి కన్నీళ్లు పెట్టి దుర్మార్గం మాటలు మాట్లాడావు. అదే నీ భార్య అంటే ఎవరన్నా ఊరుకుంటావా? టీడీపీలో అంటే టీడీపీలు కానీ ఒక నీ భార్యని కానీ అంటే నువ్వు కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోడు. అరే ఆడపిల్ల మన ఆడపిల్ల అయిన వాళ్ళ ఆడపిల్ల అయిన ఒకటే, తప్పు మాట్లాడకంటే సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి అంటారు. కానీ భారతి రెడ్డిని అయినా ఒక మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం. టీడీపీ వాళ్ళు అయినా సరే, వాళ్ళ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు అయినా సరే, పార్టీ నాయకులు సొంత పార్టీ చంద్రబాబు నాయుడు కానీ అట్ట భారతి కానీ విమర్శించి మాట్లాడిన, తప్పుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. ఆడపిల్ల అంటే మన ఆడపిల్ల అయినా ఒకటే, వాళ్ళ పిల్ల అయినట్టే, రాజకీయంగా ఎదుర్కోండి. ఇట్లాంటి మాట్లాడిన సనాసి మాట్లాడారని మీరు సనాసి ఎత్తి వాడు సనాసి అయిందని మనం కూడా సనాసులు అవుతావరా? నా ముందు మీరు మాట్లాడితే చట్ట పేరు నాకు వచ్చింది. ఎవడరా పనికి మళ్ళాడు? ఆ పనికి మళ్ళోడి కంటే సిగ్గుచరం లేదు. వాడు ఒక నాయకుడు అంటే చెప్పుకోవడానికి లేదురా. మనం కూడా అట్లా చేస్తే మీ పరువు బాధ్యత మొత్తం నా పరువు బాధ్యత, నేను పోతాను మీకంటే. కాకపోతే మీరు మీ ప్రవర్తన బాగాలేకపోతే తీసేసి ఇంకొకరికి ఇస్తారు చీటి, ఇంకొకరికి గెలుస్తారు. సేవ చేసేవాళ్ళు నాకు కావాలి, సేవ చేసి వస్తారు. రాష్ట్రాన్ని పరిపాలించి మంచి నాయకుడు కావాలి నాకు, అంతేగాని భారతి రెడ్డినో ఈయమనో లేకపోతే షర్మిలానో తిట్టి నా కోసం సంతోషపడాల్సిన పని లేదు, చెయ్యొద్దు. తప్పుడు మాట సరే, ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్లే, మన పిల్లైనా ఆడపిల్లే, వాళ్ళ పిల్లైనా. భారతి అయినా ఒక మాట అన్నా సరే చంద్రబాబు నాయుడు సింగిల్గా ఒక్కటే ఇస్తాడు, ఏ పార్టీ అయినా సరే. థ్యాంక్ యూ.